సార్ దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ ఏంటది RRR 2 ఎన్టీఆర్ అదే సారీ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళిద్దరు రామ్ చరణ్ ఎన్టీఆర్ అందులో చేశారు RRRలో. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది ఏదో చేస్తున్నాడు. ఇది రంగస్థలం కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా అతను ఒక మాట చెప్పాడు. కానీ ఎన్టీఆర్ గురించి మధ్య ఎక్కువ చర్చ జరుగుతుంది కదా, ముఖ్యంగా తెలుగుదేశం నుంచి జరుగుతుంటుంది. మొన్న ఇంకొక ఎన్టీఆర్ జానకిరామ ఆయన కుమారుడు ఇంకో ఈయన పేరు కూడా ఎన్టీఆర్. ఈయన సినిమా మొదలైంది, ఎన్టీఆర్ వీరాభిమాని వైవిఎస్ చౌదరి దాన్ని ప్రారంభించారు. మొత్తం నందమూరి సోదరీమణులు అందరూ అక్కడ హాజరయ్యారు. ఆ సమయంలో ఎవరెవరు రామారావు వారసులు ఇలాంటి చర్చ కొంత జరిగింది. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్ అని కూడా పురంధేశ్వరి అన్నారు. వీళ్ళ పేర్లన్నీ చెప్పినప్పుడు ఈ ఎన్టీఆర్ కాదు ఇట్లా కొంత ఒక సెక్షన్ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ ఏముంది, ఇప్పుడు ఆయన కూడా సఫిషియెంట్లీ 20 ఏళ్ళు అయిపోయింది. ఇది జరుగుతుంది. కానీ ఈ సమయంలో ఇంట్రెస్టింగ్ వార్త ఏమొచ్చిందంటే ఎన్టీఆర్తో రాజమౌళి మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా తయారవుతుంది. ఆ సినిమా పేరే నేను సోషల్ మీడియాలో చూసిందే మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇది దాదాసాహెబ్ ఫాల్కే కథ. భారతదేశ సినిమా రంగానికి పితామహుడిగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ను ఎన్టీఆర్తో తీస్తారు, దాదాపు ఖాయమైందని. ఇక్కడ రాజమౌళి ఈ సినిమా తీయటం, భారతదేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చెప్పాడని పేరున్నటువంటి రాజమౌళి నిర్మాతగా ఉంటారు. ఆయన ఇప్పుడు ఉదాహరణకు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్, దానికి నిర్మాత ఎవరు? రాఘవేంద్ర, దర్శకుడు రాజమౌళి. సో ఇప్పుడు ఆ స్థితికి ఈయన వచ్చారు. నిన్నే రాఘవేంద్రరావు తన 75వ ఇదే చేసుకున్నాడు వాస్తవంగా. అప్పుడు కూడా ఆయన రాజమౌళిని చాలా ప్రేమగా తలుచుకుంటున్నాను, నన్ను గర్వంగా నిలబెట్టాడు ఆయన. రాజమౌళి మీకు ఇష్టమైన నటు ఎవరంటే వితౌట్ ఏ మినిట్ ఎన్టీఆర్ అని చెప్తాడు ఆయన ఫస్ట్, తర్వాత డార్లింగ్ ప్రభాస్. ఇది సీక్వెన్స్ కదా. ఇప్పుడు ఎన్టీఆర్తో రాజమౌళి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాడు అన్నది మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అది దాదాసాహెబ్ ఫాల్కే అవ్వటము. మూడో విషయం మీరు చూస్తే వర్మ అందరూ ఒక అంశం ఒప్పుకోడు. ఈరోజు ఉదయం గారు సినిమా మిత్రుడితో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, సరే మేమంతా 4 దర్శకులకు బాగా రుణపడి ఉంటాం. ఒకరు రాజమౌళి, ఇంకొకరు సుకుమారు, ఇంకొకరు అనురాగ్ కశ్యప్, ఇంకొక ఆయన వంగ సందీప్ రెడ్డి. ఓకే, తెలుగు సినిమా అన్న దాన్ని పాన్ ఇండియా సినిమాగా మార్చి వీళ్ళు చేసిన కథలు వీటి వల్ల అందరూ చెప్పుకుంటున్నా వసూళ్లు బాగా విపరీతంగా పెరిగిన పరిస్థితి వచ్చింది అని. అంటే నేను ఆ సమయంలో ఈ వార్త కనబడుతుంది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే ఆయన భారతీయ సినిమాకు సంబంధించిన ఇంకా భారీ ఎత్తున ఉంటే అది ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా వాళ్ళ నుంచి పూర్తిగా రావాలి. కానీ హింట్ అయితే ఇస్తున్నారు ఈ మధ్య రాజమౌళి. ఆయన అనేక సినిమాలను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. యాక్చువల్ నిర్మాతగా లేకపోయినా దర్శకుడిగా ఉండకపోయినా ఆయన దర్శకుడిగా ఒక సినిమాకే చాలా సమయం తీసుకుంటారు కదా. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి ఏమో ఎన్టీఆర్ మీద రకరకాల కథనాలు వస్తున్నప్పుడు రాజమౌళి తనతో మళ్ళీ ఒక ప్రాజెక్ట్ రాజమౌళి ఆధ్వర్యంలో రావటం, అది కూడా ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావటం. ఫాల్కే అంటే ఎవరికి అవార్డు ఇచ్చినా ఫాల్కే పేరుతోనే ఇస్తున్నాం కదా మన అక్కినేని నాగేశ్వరరావుతో సహా. కాబట్టి అది ఆసక్తికరమైంది. బై సినిమాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దాదాపు ప్యాకప్ చేశారు. ఆ సినిమా అయిపోయింది. ఒరిజినల్ గూండా ఓజీ అది కూడా మొదలవుతుంది అని ఇలా వచ్చినప్పుడు దాని మీద కూడా సోషల్ మీడియాలో కథనాలు నడుపుతున్నారు. హరిహర వీరమల్లు కంటే ఓజీ ముందు వస్తుంది. హరిహర వీరమల్లు దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణము అందులో అదే ఔరంగజేబుకు వ్యతిరేకంగా హరిహర వీరమల్లు అనే మంచి దొంగ రాబిన్హుడ్ టైప్లో పోట్లాడే కథ అని. మరి అందుకని దాన్ని ఏమైనా వెనక్కి పెడుతున్నారో తెలీదు. ఈ మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తాడని హరీష్ శంకర్ ఆయన కూడా కదలికలు చూపిస్తున్నాడని. కాబట్టి పవన్ కళ్యాణ్ సినీ పర్వం కొంచెం అటువైపు వెళ్ళే ఇది కూడా కనిపిస్తుంది. యాజ్ యు నో రాజమౌళి యాజ్ ఇట్ ఈజ్గా మహేష్ బాబుతో ఆ సినిమా షూటింగ్ అది కూడా నడుస్తుంది. ఈ మధ్య ఎవరో మిత్రుడు మన స్టూడియోకి కూడా వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో చేయబోయే
కథ దానికి సన్నాహాలు, అది కూడా ఒక విధమైన పౌరాణిక, కొంచెం పౌరాణిక టచ్ లేకపోతే కుదరదన్న వాతావరణం వచ్చే చిత్ర పరిశ్రమలో. ఇది చాలా ఆసక్తికరమైన విషయం అనమాట. సో ఇవన్నీ టాప్ లెవెల్లో జరుగుతున్న కొన్ని కథలు.